ఈరోజు సుందిల్ల గ్రామంలో జరిగిన భూముల విషయం గురించి కలెక్టర్ గారు సుందిల్లకు వచ్చి జిఎం గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఏవైతే మేము గతంలో ఫేక్ లిస్టు ఎంజాయ్మెంట్ సర్వేలు వచ్చింది సార్ అని కలెక్టర్ గారికి, జిఎం గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తే నిజంగా లబ్ధిదారులను గుర్తించి ఏదైతే ఎంజాయ్మెంట్ 1B పహాని ప్రకారం చేశారో అదే పేర్లు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసిన లిస్టునే ఆధారంగా చేసుకొని ఎవరైతే నకిలీ రైతులు ఉన్నారో సార్ వాళ్ళని గుర్తించి మీరు నిజమైన లబ్ధిదారులకు పేమెంట్ చేయాలి సార్ అని దరఖాస్తు చేస్తే విచారణ కానొచ్చి ఏదైతే మేము చెప్పినవి కనీసం పరిగణలోకి తీసుకోకుండా జిఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏకపక్షంగా మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం సార్ అంటే టైం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్ట్ కింద ఎంఆర్ఓ ఆఫీసు నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళ సంస్థలతో ఇచ్చినటువంటి ఆధారాలనే చూడకుండా వీటిని అవమానపరుస్తూ మీకు ఏదైతే ఏమున్నా ఏం చేయము మేము నిజాం కాలం నుంచే కాయిదాలు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పాత్రికేయ మిత్రుల ముంగటనే అవహేళన చేస్తూ మాట్లాడుతూ కనీసం మేము తెచ్చిన ఆధారాలను కూడా చూడకుండా ఏకపక్షంగా వ్యవహరించి అనర్హులను లబ్ధి పొందే విధంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఏదైనా ఉంటే ఇప్పటికైనా జిఎం గారు కానీ, కలెక్టర్ కానీ నిజమైన లబ్ధిదారులను గుర్తించి పేమెంట్ చేసి అనర్హులు ఏమైనా ఉంటే వాళ్ళ స్థానంలో తిరిగి లబ్ధిదారులను ఇంకా ఎంక్వైరీ చేసి ఇచ్చే విధంగా నిజమైన పరిహారం లబ్ధిదారులకు చేర్చే విధంగా కోరుకుంటూ కలెక్టర్ గారు దీని మళ్ళొకసారి పునరాలోచించుకొని నిజంగా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ఏదైతే 1B అదే ఎంజాయ్మెంట్ సర్వే లిస్టులో 1B పహాని పాస్బుక్ ఏదైనా ఒక ఎవిడెన్స్ పెట్టుకొని పేమెంట్ చేస్తే మాకు ఎలాంటి బాధ లేదు. కానీ ఏది లేకుండా కేవలం ఆధార్ కార్డు ఆధారంగా పేమెంట్ చేస్తా అని జిఎం గారు కానీ, సింగరేణి ఆఫీసర్ కానీ మన అప్లికేషన్లు తీసుకుంటూ చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజల సమక్షంలో సాక్షాత్తు మా ఇష్టం మీరు ఇవ్వాలండి మాకు చెప్పేందుకు కానీ నిర్లక్ష్య ధోరణి సమాధానం చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఇది. దీని విషయంలో తిరిగి కలెక్టర్ గారు ఆలోచించి ఎవరైతే ఫేక్ ఉన్నారు ఫేక్ సార్ అని చెప్తే 2-3 ఉంటారా అని నిర్లక్ష్య సమాధానం చెప్పి మా మాటను బేఖాతరు చేస్తూ కూడా మేము చెప్పింది ఏది కూడా లెక్కలోకి తీసుకోకుండా అర్ధాంతరంగా వెళ్ళిపోయిన విషయం అయితే చాలా బాధ అనిపిస్తుందని మాకు. నిజంగా రైతులు అంటే వాళ్ళు కాయ కష్టం చేసి దున్నుకుంటే వాళ్ళకు అరువులను గుర్తించి ఇవ్వమంటున్నాం సార్. ఆధారాలు కూడా మేమే తీసుకొచ్చినాం ఆర్టీఐ యాక్ట్ కింద. ఇంట్లో ఎంజాయ్మెంట్ లిస్టు ఒకే విధంగా ఉండి పేమెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏదైతే సింగరేణి భూ నిర్వాహితులతో మాట్లాడి లీజు విషయంలో భూ నిర్వాహితులతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారును జిఎం గారు రావడం జరిగింది సుందిల్ల గ్రామానికి. వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి ఏం చెప్తున్నాం అంటే ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు, ఇది లిస్టు ఓకే, మేము అందరినీ దొంగలు అనట్లేదు, నిజమైన రైతులు కూడా ఇందులో ఉన్నారు. నిజమైన రైతులు కాకుండా ఎవరైతే దొంగ రైతులు ఉన్నారో, ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళను మేము ఏరేయమని చెప్తున్నాం. అంటే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎండి గారికి చెప్పడం జరిగింది, విజిలెన్స్లో వేయడం జరిగింది, ప్రతిదీ. ఈరోజు కలెక్టర్ గారు ఏమంటారు అంటే వీళ్ళకు 1927లో నైజాం కాలంలో వీళ్ళకు లీజుకి ఇచ్చిండ్రు అని చెప్పారు. నైజాం కాలంలో లీజు ఇచ్చిన మాట వాస్తవమైనప్పుడు నైజాంకు కాలంలో ఎప్పుడు 1927లో ఇచ్చినప్పుడు ఇదే మిలిటరీ వాళ్ళకు మన దగ్గర భూములు ఇచ్చారు. ఇది కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది కదా. మరి 20 నీకు 1927 నీకు నువ్వు లీజ్ ఇచ్చినప్పుడు నువ్వు మిలిటరీ వాళ్ళకి ఎట్లా భూములు ఇచ్చిండ్రు, మీరు ఎట్లా ఇచ్చిండ్రు? అది దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదే భూములలో 47 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి, ఆన్లైన్ భూములు. ఆ పట్టా ఆన్లైన్ భూములు ఎట్లా ఇచ్చిండ్రు? వాళ్ళకి 23,50,000 ఎట్లా రూపాయలు ఇచ్చిండ్రు? అది కూడా మేము అడిగినాం కలెక్టర్ గారిని. అడిగితే కలెక్టర్ గారు దాటేసే తోని వేయండు, అది మీ మిత్రులంతా చూసి, విలేకరు మిత్రులంతా చూసిండ్రు, మాకు సమాధానం చెప్పలేదు. అయినా మాకు కలెక్టర్ మీద నమ్మకం ఉన్నది, మా మంత్రి శ్రీధర్ బాబు గారి మీద నమ్మకం ఉన్నది. మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. 100% మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మేము ఈ రోజు వరకు కూడా నిజమైన రైతుకు అన్యాయం జరగదని కోరుకుంటున్నాం. కానీ మాకు లీజ్ ఉంది అంటే లీజ్ ఎక్కడుంది? నీ లీజ్ ఉంటే చూపించు. నువ్వు లీజ్ ఉంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చినావు? మిమ్మల్ని మాకు ఆన్సర్ చెప్పాలి కదా. మేము అడిగినాం కదా, ఒక రైతుగా ఒక విలేజర్గా అడిగినాం కదా, సార్ 20 ఏళ్ళు ఇచ్చిండ్రు, 1920 ఇచ్చిండ్రు, 20 ఏళ్ళు ఇచ్చినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అంటే సమాధానం లేకుండా పోతుండ్రు. అది కరెక్ట్ కాదు కదా. దయచేసి కలెక్టర్ గారు రిస్క్ తీసుకొని ఏం చేస్తారో తెలియదు, ప్రతి ఒక్క రైతుకు, నిజమైన రైతుకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం.